గురువు శిష్యుడు జ్ఞానాన్నిగా ఇచ్చేది. శిష్యుడి ఆత్మోద్ధరణకి కావలసినటువంటి జ్ఞానాన్ని గురువు ఇస్తాడు. ఇప్పుడు ప్రత్యేకంగా వాళ్ళ ఆత్మోద్ధరణకి వాళ్ళ ఉద్ధారానికి కావలసినటువంటి మార్గాల్ని ఉపదేశించినటువంటి గురువులు వాళ్ళ గురువులు వేరే వేరే ఉంటారు లోకంలో. కానీ సర్వసామాన్యంగా ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ఈ జగత్తులో ఉండేటటువంటి ప్రతి ఒక్క మనిషి ఏ విధమైనటువంటి ఆత్మోద్ధారాన్ని కోరుకుంటున్నాడో ఆ ఆత్మోద్ధారానికి కావలసినటువంటి మార్గాన్ని ఉపదేశించేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వారిని గురువు, జగద్గురువు అని అంటాం. ఇప్పుడు మీరేదో స్కూల్కి వెళ్ళారనుకోండి, ఏదో స్కూల్కో ఎక్కడికో వెళ్ళారు, అక్కడ మీకు కొన్ని పాఠాలు నేర్పించినటువంటి టీచర్లు వాళ్ళు ఎవరో ఉంటారు. వాళ్ళు దానికి మాత్రమే మీకు గురువు. ఆ విద్యకి అందులోనూ భేదాలు ఉన్నాయి. ఈ విద్యకి ఆయన గురువు, ఈ సబ్జెక్ట్ని ఈయన నేర్పించాడు, ఈ లెక్కల్ని నేర్పించిన ఆయన ఈయన, వేరే ఇతిహాసం నేర్పించిన ఆయన ఈయన అని వేరే వేరే ఉంటాయి కదా. చరిత్ర గురించి పాఠం చెప్పిన ఆయన ఈయన అని వేరే దానికి మాత్రమే వాళ్ళు గురువు. కానీ ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క మనిషి కోరుకునేటటువంటిది ఏదైతే ఉందో అది నాకు కావాలి, అది ఉంటే నేను చాలా నా జీవితం సార్థకం అవుతుంది అని దేన్నైతే కోరుకుంటారో దానికి కావలసినటువంటి మార్గాన్ని చూపించేది ఎవరైతే ఉంటారో వారిని జగద్గురువులు అని అంటారు. ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క మనిషి కోరుకునేది ఏమిటి? సుఖం. అందులోనూ సుఖం అంటే ఊరికే ఒకసారి వచ్చి వెళ్ళిపోతే అటువంటి సుఖం కాదు కోరుకునేది, శాశ్వతమైనటువంటి సుఖం. నేను ఎప్పుడూ సుఖంగా ఉండాలి, ఇదేగా ప్రతి మనిషి కోరుకునేది. అలాగే నాకు ఎప్పుడూ దుఃఖం అనేది రాకూడదు అనే ప్రతి మనిషి కోరుకుంటాడు. కానీ అలా లేదు, వాస్తవంగా అలా అవ్వట్లేదు, వీడు అనుకున్నట్టుగా అవ్వట్లేదు. నేను ఎప్పుడూ సుఖంగానే ఉండాలి అని కోరుకున్నా కూడా సుఖం దొరకట్లేదు. నాకు దుఃఖం అనేది ఎప్పుడూ రాకూడదు అని అనుకున్నా కూడా కష్టాలు ఆగట్లేదు, కష్టాలు వస్తూనే ఉన్నాయి, ఏదో ఒక రకమైనటువంటి కష్టం వస్తూనే ఉంది. ఇదంతా జరుగుతోంది. కానీ దీని నుంచి మనం బయటికి రావాలి. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా నాకు సుఖమే ఎప్పుడూ కావాలి అని అనుకున్నా కూడా సుఖం దొరకట్లేదు. ఎందుకు? దానికి ఏదో కారణం ఉంది, ఎక్కడో లోపం ఉంది. నాకు కష్టాలే రాకూడదు అని అనుకున్నా కూడా కష్టాలు ఆగట్లేదు. ఎందుకు? దానికి కూడా ఏదో ఒక లోపం ఉంది, ఇంకా మనం చేయాల్సింది ఏదో ఉంది. అది చేస్తే ఇదేమీ అసంభావితమైనటువంటిది ఏం కాదు, ఇదేమో అసంభవం అనేం లేదు, అవుతుంది. కానీ దానికి మనం అనుసరించాల్సినటువంటి మార్గం ఒకటి ఉన్నది.